యష్ ఇప్పుడు దేశమంతా ఈ నటుడు గురించే మాట్లాడుకుంటుంది. మొన్నే రిలీజ్ అయిన రామాయణం ట్రైలర్ లో అసలు రావణుడిలా సూపర్ గా నటించాడు. ఆ రాజసం, ఆ రాక్షసత్వం, ఆ హింస, అమ్మో చంపేశాడు పో. ఇక ఆ సినిమా కన్నా ముందే రిలీజ్ అయ్యే సినిమా టాక్సిక్. ఈ సినిమాలో అయితే ఇక ఆ నరుక్కోవడం పీక్స్ లో ఉంది. ఆ చంపడం ఏంట్రా బాబు అంతేనలా ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా రన్ టైం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న యష్ నుండి వస్తున్న ఈ చిత్రం కావడంతో మొదటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ టాక్సిక్ ను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తూ ఉండడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆగస్టు 26న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమా సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు బెంగళూరు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు సమాచారం. అంటే ఈ చిత్రాన్ని 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే థియేటర్లో చూడగలరు. సినిమాలో ఉన్న యాక్షన్, హింసాత్మక సన్నివేశాల కారణంగానే ఈ సర్టిఫికేట్ రావడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్నిటికంటే ఇప్పుడు టాక్సిక్ రన్ టైం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఫైనల్ రన్ టైం కు 3 గంటల 11 నిమిషాలుగా లాక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా 3 గంటలకు మించి సినిమా ఉందంటే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే చర్చ మొదలవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో 2 గంటల నుండి 2.5 గంటల మధ్య సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కొన్ని భారీ చిత్రాలు ఎక్కువ నిడివితో వచ్చినప్పటికీ ప్రేక్షకులు వాటిని విజయవంతం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా దురంధర్ లాంటి సినిమాలు భారీ రన్ టైం ఉన్నప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన దాని సీక్వెల్ కూడా నిడివి ఎక్కువగానే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించింది అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాగే పుష్ప 2 ది రూల్ కూడా 3 గంటలకు దగ్గరగా ఉండే నిడివితోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథకు తగ్గట్టుగా నిడివి ఉంటే ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే విషయాన్ని ఈ సినిమాలు నిరూపించాయి. అందుకే టాక్సిక్ రన్ టైం 3 గంటల 11 నిమిషాలని వస్తున్న వార్తను చూసి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కథనం ఆసక్తికరంగా ఉండి యాక్షన్ ఎపిసోడ్స్, డ్రామా ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగితే 3 గంటలకు పైగా ఉన్నా ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయం ఉంది. ఇక సెన్సార్ విషయానికి వస్తే టాక్సిక్ కు ఏ సర్టిఫికేట్ రావడం దాదాపు ముందే ఊహించిన విషయమే. సినిమాకు సంబంధించిన ప్రచార వీడియోలోనే హింస తీవ్రంగా ఉంటుందని సంకేతాలు కనిపించాయి. సినిమాలో యాక్షన్, రక్తపాతం ఎక్కువగా ఉంటుందని, పెద్దలకు మాత్రమే సరిపోయే కంటెంట్ ఉంటుందని మొదటి నుండే ప్రచారం జరిగింది. అందుకే సెన్సార్ నుండి పెద్దలకు మాత్రమే అనే సర్టిఫికేట్ రావడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అంతేకాదు సినిమాలో యష్ కు సంబంధించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన నగ్నంగా కనిపించే సన్నివేశాలు ఉన్నాయని, అయితే వాటిని సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా బ్లర్ చేసినట్లు సమాచారం. ఆ సన్నివేశాలు సినిమా కథలో ఏ సందర్భంలో వస్తాయి, వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది మాత్రం తెరపై సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. టాక్సిక్ లో హింస, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో కొంతమంది ఈ సినిమాను యానిమల్ తరహా ఇంటెన్స్ సినిమాలతో పోలుస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రచారంలో ఉన్న పోలిక మాత్రమే. అసలు సినిమా ఎలా ఉంటుంది అనేది విడుదల తర్వాతే స్పష్టమవుతుంది. ముఖ్యంగా యష్ పోషిస్తున్న పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో యష్ ట్రిపుల్ రోల్లో కనిపించబోతున్నాడనే ప్రచారం కూడా చాలా కాలంగా ఉంది. ఒకే హీరో 3 విభిన్న పాత్రల్లో కనిపించడం సాధారణమైన విషయం కాదు. ఆ 3 పాత్రల మధ్య సంబంధం ఏమిటి, అవి ఒకే కాలానికి చెందినవా లేక భిన్నమైన నేపథ్యాల్లో కనిపిస్తాయా అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు మేకర్స్ పూర్తి సమాధానం ఇవ్వలేదు. దీంతో యష్ ట్రిపుల్ రోల్ పై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా భారీగా జరిగింది. యష్ తో పాటు సినిమాలో నటిస్తున్న నయనతార, కియారా అద్వానీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. ట్రైలర్ కు వచ్చిన స్పందన కూడా సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా విజువల్స్, యాక్షన్, యష్ లుక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలపై అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చిస్తున్నారు. టాక్సిక్ టీజర్ విడుదలైన సమయంలో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. సినిమాలోని కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆ వివాదాలు క్రమంగా తగ్గిపోయాయి. ఇప్పుడు మాత్రం సినిమా విడుదలపై దృష్టి మొత్తం వెళ్ళింది. విడుదలకు ముందు ప్రమోషన్ను మరింత వేగవంతం చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 14న హైదరాబాద్లో ఒక భారీ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
బెంగళూరు ఈవెంట్కు భారీ స్పందన రావడంతో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చిత్రంలోని ప్రధాన తారాగణం, దర్శకురాలు, ఇతర టెక్నీషియన్లు హాజరయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అధికారిక ప్రకటన వస్తే ఈ ఈవెంట్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బాక్సాఫీస్ పరంగా చూస్తే టాక్సిక్ పై భారీ బాధ్యత ఉంది. పెద్ది తర్వాత దేశవ్యాప్తంగా భారీ బడ్జెట్ తో రూపొందిన మరో పెద్ద సినిమా రావడానికి కొంత గ్యాప్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, డీసీ వంటి సినిమాలు ప్రధానంగా మీడియం బడ్జెట్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు మంచి వసూలు సాధించినా భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాల ప్రభావం మాత్రం కనిపించలేదు. అయితే టాక్సిక్ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇది భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా మాత్రమే కాదు, సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సినిమాను రూపొందించడంతో అన్ని భాషల్లోనూ భారీ రిలీజ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ చేతిలో సినిమా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. యష్కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే టాక్సిక్ విడుదలకు ముందే అనేక అంశాలతో వార్తల్లో నిలుస్తుంది. భారీ రన్ టైం, ఏ సర్టిఫికేట్, యాక్షన్ మరియు బోల్డ్ కంటెంట్, యష్ ట్రిపుల్ రోల్ ప్రచారం, నయనతార, కియారా అద్వానీ వంటి భారీ తారాగణం, గీతూ మోహన్ దాస్ దర్శకత్వం, రవి బస్రూత్ సంగీతం, ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలను పెంచుతుంది.